వెల్కమ్ టు వీకెండ్ డిబేట్. తెలంగాణ ఉద్యమ కాలంలో కాంగ్రెస్ ఎంపీగా గట్టిగా గొంతు వినిపించిన నేత మధు యాష్కి గౌడ్. ఎంపీగా 10 ఏళ్ల పాటు వెలిగిన మధు యాష్కి గౌడ్ ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యారు. పార్టీలో ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నా, పార్టీ అధికారంలోకి వచ్చినా మధు యాష్కి గౌడ్ కొంచెం మౌనంగానే ఉంటున్నారు. ఈ మౌనం వెనుక ఏమైనా వ్యూహం ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక సమతుల్యం లేదనే వాదనతో మధు యాష్కి గౌడ్ ఏకీభవిస్తారా? మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆలస్యం అవుతుంది? పీసీసీ చీఫ్ కోసం మధు యాష్కి ప్రయత్నాలు చేస్తున్నారా? ఇదే అంశంపై ఆయనతో మాట్లాడదాం. మనతో పాటు వీకెండ్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు మధు యాష్కి గౌడ్ గారు. మధు యాష్కి గౌడ్ గారు, గుడ్ ఈవినింగ్. కళ్యాణ్ గారు, 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం, అంటే తెలంగాణ వచ్చే ముందు 10 ఏళ్ళు, వచ్చిన తర్వాత 10 ఏళ్ళు, అంటే 20 ఏళ్ళ పీరియడ్లో మొదటి 10 ఏళ్ళు మధు యాష్కి గౌడ్ చాలా అగ్రెసివ్ లీడర్, తెలంగాణ ఉద్యమం కోసం ఎక్కడి దాకైనా వెళ్ళే లీడర్, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కూడా ఆ సమయంలో. ఆ తర్వాత విషయానికి వస్తే తెలంగాణ ఏర్పడింది మీ పోరాటంతోనే. కేసీఆర్తో పాటు మీ పోరాటం కూడా ఉంది అందులో. మధు యాష్కి గౌడ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్, ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది మీ ఎంపీలు చాలామంది ఉన్నారు. అందులో వాళ్ళంతా ఇప్పుడు కొంచెం కంఫర్ట్ జోన్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. మధు యాష్కి గౌడ్ మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు ఎంపీగా ఓడిపోయారు. మొన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా కూడా ఓటమి ఎదురైంది. అయినా మధు యాష్కి గౌడ్కున్న ఇమేజ్ పెద్దగా తగ్గలేదు, కానీ పదవులు లేవనే ఒక ఫీలింగ్ మాత్రం కొంత తెలంగాణ సమాజంలో ఉంది, మీ అభిమానుల్లో ఉంది, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మొదటగా మీ అభిమానానికి కృతజ్ఞతలు. నా యొక్క కృషిని మీరు గుర్తించినందుకు కూడా ధన్యవాదాలు. అంటే రాజకీయాలలో చాలా మీరు ఏ ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది కళ్యాణ్. నేను రాజకీయాలకు వచ్చింది ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని మొదటి నుంచి. నేను కూడా జీవితం మొదలుపెట్టి రాజకీయాలకు వచ్చిన, రాజకీయం నా జీవితం కాదనేది. సో చాలామందికి రాజకీయంలో రావడం ఇజ్ మనుగడ కొరకు వచ్చిన వాళ్ళు ఉంటారు. సో నేను అట్లాగే సోనియా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకునేటువంటి, అమెరికాలో ఉన్నప్పుడు కూడా వారు అమెరికాకు వచ్చినప్పుడు 98లో కూడా 2001లో వచ్చినప్పుడు వారి కొరకు మేము విపక్ష నాయకులు వచ్చినప్పుడు పనిచేయడం జరిగింది. అంటే రాజకీయాలలో ఆమె ప్రధానమంత్రి అయ్యే యోగ్యత, అవకాశం ఉన్నా కూడా వదిలిపెట్టుకుంది. అంటే ఒక తల్లిగా పిల్లలను చూసుకుంటూ ఎదిగినది. అట్లాగే పార్టీ క్లిష్ట దశలో ఉన్నప్పుడు 98లో పార్టీ అధ్యక్ష బాధ్యత చేపట్టింది. అట్లా కొందరిని ఆదర్శంగా తీసుకోవాల్సి వస్తుంది. సో నేను 2004లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చి చేరిన. కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు. నా మిత్రుడు ఒక అతను ప్రసన్న ఉంటాడు, జిఎంఆర్లో ఇప్పుడు డైరెక్టర్ అతను. ఆయన అన్నాడు, అరే మీ సత్య పార్టీలు ఎందుకంటే వై ఆర్ యు జాయినింగ్ ఏ డైయింగ్ పార్టీ అన్నాడు. ఎవరు అనుకోలే, వాజ్పేయి గారు టాలెస్ట్ లీడర్, ఇండియా షైనింగ్, ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి వస్తుంది, రాష్ట్రంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన అటాక్ అయింది, పవర్ఫుల్ ముందు, అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉంటే ముందు 6 నెలల ముందే ఎలక్షన్స్కి వెళ్తాడు. అందుకే విద్యార్థి దశ నుంచి చాలా మంది లేదంటే అమెరికాకి ఊడొచ్చిన అనుకుంటారు. నేను మొదట్లో పోటీ చేసింది జిల్లా పరిషత్ హై స్కూల్ అయత్నగర్లో 8th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్లో ఉన్నప్పుడు ఓటు అని అడిగింది. సో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ అడిగలతో ఎరిగినాము. ఢిల్లీలో ఉన్నప్పుడు అజయ్ మాకన్ లాంటి వ్యక్తులు, ఎన్ఎస్ఏ ఫస్ట్ గెలిచింది నేను ఢిల్లీ నుండి చదువుకునేటప్పుడు. నిజాం కాలేజ్ వైస్ ప్రెసిడెంట్గా ఉండి కిరణ్ కుమార్ రెడ్డి నా ప్యానెల్లో క్యాండిడేట్ నిజాం కాలేజ్లో. అంటే కాంగ్రెస్ ఐడియాలతోనే ఎదిగినాం. రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకున్నట్టుంటుంది. సో అట్లా అమెరికాకి వెళ్ళినాక కూడా అక్కడ కూడా ప్రతిపక్షంలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలకి పనిచేస్తూ వచ్చేది. సో మన రాష్ట్రం నుంచి, తెలుగు రాష్ట్రం నుంచి ఎవరు వచ్చినా కూడా, ఇటు జయపాల్ గారు వచ్చినా, దత్తాత్రేయ గారు వచ్చినా, లేక చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, బాలయ్య గారు వచ్చినా కూడా నేను అక్కడ వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చేవాడిని అక్కడ న్యూయార్క్ సిటీలో. బాలకృష్ణ నా మిత్రుడు యాక్టర్ వచ్చినా కూడా, సో రాజేంద్ర ప్రసాద్ ఎవరు వచ్చినా కూడా చేస్తుండే, మోహన్ బాబు గారి గిట. సో అట్లా నేను అంటే తిరిగి వచ్చింది రాజకీయం నా జీవితం కాకుండా అప్పుడున్న, అంటే నేను భార్య డాక్టర్, నేను లాయర్గా ఉండి తిరిగి వచ్చి రాజకీయాలకి రావడం, వచ్చిన 6 నెలల లోపల టికెట్ రావడం, పోటీ చేయడం, ఎంపీ అవడం, కాంగ్రెస్ పార్టీతోటి పోటీ చేయడం. సో అప్పుడు పైసా ఆశించకుండా ఎన్ఆర్ఐగా నా ఒక్కరిని ఖర్చే కాకుండా ఎంటైర్ జిల్లాకు కూడా నా సొంత ఖర్చులతోటి పార్టీ కొరకు ఖర్చు పెట్టడం జరిగింది. అందుకే అంటే రాజకీయాలకు వచ్చింది ఏదైనా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో వచ్చింది. నేను వచ్చినాక కూడా భార్య డాక్టర్గా ఉంటూ రిమోట్ ఏరియాలో డయాబెటిక్ క్యాంప్స్, రెటినా చెకప్ చేపించేవాడిని మధు యాష్కి ఫౌండేషన్ ద్వారా. సో అట్లా అప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలైనది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పార్టీ మేనిఫెస్టో ఉండే, టీఆర్ఎస్ తోటి అలయన్స్ ఉండే. సో మిగతా పార్టీ అధికారానికి వచ్చిన వెంటనే చాలామంది తెలంగాణ ప్రాంత నాయకులు ఇప్పుడు రాష్ట్ర అవసరం లేదు, మంత్రివర్గం చాలని చెప్పి బుగ్గ కళ్ళలో తిరుగుతుందని చెప్తూ మంత్రి పదవి ఆశించి తెలంగాణకు పనిచేసిన వాళ్ళందరూ కూడా క్వైట్ అయిపోయారు. అప్పుడు తెలంగాణ రీజనల్ కమిటీ అని ఉండేది, వాళ్ళు క్వైట్ అయిపోయినారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడితే మాకు ఎక్కడ పదవులు పోతుందని చెప్పి నోరు మూసుకొని ఉంటుండే. కానీ నేను తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలు నన్ను ఏ ఉద్దేశంతో తెనుకున్నారో,
తెలంగాణ బిడ్డగా జీవితకాలం ఎంపీగా ఉండం, ఉన్న కాలం ఏం చేస్తామనే ఉద్దేశంతో పనిచేసిన. నేను తెలంగాణ మొదటిసారి ఎంపీ అయినప్పుడు కూడా తెలంగాణ నినాదం ఎత్తుకొని తెలంగాణ కొరకు జై తెలంగాణ జై కాంగ్రెస్ అంటూ నినాదం పెట్టడం కాకుండా సోనియా గాంధీ గారిని నమ్ముకొని ఆమె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్న ఉద్దేశంతో తెలంగాణ ప్రజలతో మమేకమై ప్రజా ఉద్యమంలో జయశంకర్ సార్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు. ఆయన చెప్పింది భావజాల వ్యాప్తి, ప్రజా పోరాటం, ప్రజా ఉద్యమం, రాజకీయ పోరాటం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని. అటు ఉద్యమాల తరఫున కేసీఆర్ ఉంటే కాంగ్రెస్ తరఫున తెలంగాణ ఉద్యమానికి ఫేస్గా నేను ఉండి పోరాటం చేయడం జరిగింది. సో రాష్ట్రం వచ్చింది అందరి కృషితోటి, నా యొక్క పాత్ర కూడా దాంట్లో ఉంది. ఐఎమ్ ఆల్సో స్టేక్ హోల్డర్. వచ్చినాక ఓడిపోవడం అనేది కొంచెం బాధ కలిగించిన, సంతోషం కలిగించింది అంటే నేను ఇదే కేశవరావు గారి ఇంట్లో అందరు ఎంపీలతోటి ప్రమాణం చెప్పించిన పిల్లల పైన. అవును, మనం రేపు ఈ రోజు రాకపోతే మళ్ళీ తెలంగాణ రాదు. 14 తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు. కానీ తెలంగాణ కేసీఆర్ గారేమో 115 సీటు మా టార్గెట్ 2014 అంటే నేనన్నా తెలంగాణ నవ్ ఆర్ నెవర్. ఇట్స్ లైక్ క్విట్ ఇండియా మూమెంట్ లాంటిది. అందరు ఎంపీలు తెలంగాణ ఎంపీలతో ప్రమాణం చేపించి వాళ్ళ పిల్లలపైన రేపు ఎన్నికలు గెలవడం మనకు ముఖ్య ఉద్దేశం కాదు, తెలంగాణ రావాల్సిందనే ఉద్దేశంతో పనిచేసినాం. కీలక పాత్ర పోషించిన పార్టీ డిప్యూటీ చీఫ్ విప్గా పార్లమెంట్లో ఉంటూ ప్రజలు గుర్తించినాడు. ఈ రోజు కూడా అధికారం లేకపోయినా కూడా ఇలాంటి మిత్రులు గుర్తించి ఆహ్వానిస్తారు. సో అది సంతోషకర విషయం. ఒకటి ఓడిపోయిన దానికి కారణాలు 2014 అనేది ఇష్యూ కాదు. నేను అడుగుతుంది ఏంటంటే ఆ 10 ఏళ్ల పాటు అంత అగ్రెసివ్ లీడర్గా ఉన్న మధుయాష్కి ఆ తర్వాత సరే యూపీఏ ప్రభుత్వం పోయింది, మధుయాష్కి గారు ఓడిపోయారు, సరే 10 ఏళ్ళు సైలెంట్గా ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా మధుయాష్కి గుర్తింపు రాలేదు, లేకుంటే మధుయాష్కి 10 ఏళ్ళు చేసిన పోరాటానికి ప్రతిఫలం రాలేదు, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి తెలంగాణలో. ముఖ్యంగా అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడగాల్సి వస్తుందంటే కొంత సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా బీసీలకి న్యాయం జరగట్లేదు కాంగ్రెస్ పార్టీలో అనే ఒక చర్చ కూడా జరుగుతుంది అక్కడ. రెండు ఉన్నాయి కళ్యాణ్. ఒకటి నేను ఎక్కడ దట్ ఇస్ పర్సెప్షన్ ఏంటంటే నేను మధుయాష్కి క్వైట్ అయ్యండి అనుకుంటున్నారు. నేను ఎప్పుడూ మౌనంగా లేను. 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది కాబట్టి అగ్రెసివ్గా స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ మిత్రులతోటి, మిగతా వాళ్ళతోటి. నేను ప్రాంతం వారిగా విడిపోయి ఆనందంలో కలిసి ఉండాలని చెప్పి నా నిన్నది మొదటి నుంచి కూడా. సో తెలంగాణ నిజామాబాద్లో కూడా ఎంతోమంది ఆంధ్రకి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు టీఆర్ఎస్ నాకు మాట్లాడలే, వాళ్ళు ఎప్పుడు తిట్టలేదు కూడా. సో నా అగ్రెసివ్నెస్ ఎక్కడ తగలే. 2014 ఓడిపోయినాక కూడా నేను ఏఐసిసి సెక్రటరీగా రాహుల్ గాంధీతో పనిచేస్తూ ఓవర్సీస్ కాంగ్రెస్, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తిరిగి రావడం నాకు కీలక పాత్ర. మీకు గుర్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలని బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చింది నేనే తీసుకొచ్చి ఏర్పాటు చేసి క్యాంప్ చేసి ప్లేడ్ కీ రోల్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకురావడంలో. నేషనల్ స్పోక్స్ పర్సన్గా కంటిన్యూగా పనిచేస్తా ఉన్నా. ఓవర్సీస్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్న రాహుల్ గాంధీ ప్రతి విదేశీ పర్యటన నేనే పర్యవేక్షిస్తాను. సంపేటోడతో ఇక్కడ కలిసి పనిచేస్తాం. సో ఇవన్నీ పార్టీకి కంటిన్యూగా పనిచేస్తూనే ఉన్నాను. అధికారం లేనప్పుడు ఒకటి, ఉన్నప్పుడు ఒకటి ఉంటుంది. కానీ అధికారం లేనప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు నన్ను విదేశీ ఇన్ఛార్జ్ చేస్తానని చెప్తే కూడా భార్య పిల్లలు అమెరికాకి వెళ్ళినా కూడా నేను ఇక్కడే ఉంటూ 10 సంవత్సరాలు పార్లమెంటు మెంబర్గా ఉంటూ మళ్ళీ తిరిగి వెళ్ళి న్యాయవృత్తి కాకుండా పార్టీ బలోపేతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక 44 సీట్లకు పడిపోవడం చాలా బాధ కలిగించింది. తెలంగాణ ఎంపీలు మళ్ళీ సోనియా గాంధీ గారిని కలిసినాం. కానీ ఆమె ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం ఎందుకు ఇచ్చిన తెలంగాణని ఎప్పుడు చెప్పలే. కనీసం మీరు తప్పు చేసినా కూడా అనలే. ప్లీజ్ వర్క్ ఫర్ ద పీపుల్ అని చెప్పింది తప్ప. ఆమెను ఆదర్శంగా తీసుకుంటారు. పార్టీ అంత దీనస్థితికి వచ్చినప్పుడు కష్టకాలంలో పార్టీ కొరకు ఉండాలా. పార్టీ క్రమశిక్షణ గల వ్యక్తిగా రాహుల్ గాంధీకి అన్యుడిగా పనిచేస్తూ పార్టీ కొరకు కంటిన్యూ పనిచేస్తూ వచ్చా. పోస్టుల కొరకు ఎప్పుడు ఆశపడలే. సో తిరిగి అంటే రేవంత్ రెడ్డి గారు నేను ఇద్దరం సేమ్ టైంలో వారు పిసిసి అధ్యక్షుడు, చాలా రాష్ట్రాల్లో ప్రచార కమిటీ అధ్యక్షుడిని కూడా సీఎం చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో నా యొక్క కృషి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం రావడానికి ఇటు బలహీన వర్గాల వ్యక్తినే కాకుండా భారత్ జోడో యాత్రలో సివిల్ సొసైటీని గద్దరని పార్టీ తీసుకురావడం నా యొక్క కీలక పాత్ర. ఎంతోమంది ఇప్పుడు బెల్లయ్య నాయక్ ఉన్నాడు, అతని పార్టీలో లేడు, అసలు మెంబర్షిప్ లేడు. తీసుకొచ్చింది నేను అతన్ని. ఇట్లా ఎంతోమంది నాయకులని కాంగ్రెస్ పార్టీ మమేకం చేయడం జరిగింది. నాన్ పొలిటికల్ గ్రూప్స్ని ఇటు అఖనూరు మురళి గారు కానీ మిగతా వ్యక్తులను కూడా జస్టిస్ చంద్రకుమార్ గారు కానీ ప్రొఫెసర్ జానయ్య గారు కానీ ఇట్లా వివిధ సంఘాల విద్యార్థి సంఘాలతోటి నాన్ పొలిటికల్ గ్రూప్స్ తోటి వాళ్ళని జహీర్ అలీ కీర్తి శేషుడు నా ప్రియమిత్రుడు వాళ్ళు మైనార్టీ వాళ్ళని తీసుకురావాలి, సియాసత్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండే. ఇట్లా ఎంతో మందిని పార్టీ మమేకం చేయడంలో కీలక పాత్ర పోషించినట్టు. సో పార్టీ అధికారం తీసుకురావడంలో నా యొక్క శక్తియుక్తినంతా కూడా దీనికి క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ పనిచేయడం జరిగింది. సో అధికారం
వచ్చినాక సరే నేను ఎమ్మెల్యే గెలిచింటే అది వేరే అది పరిస్థితి వేరు ఉండే. ఉండేది. అయితే But నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ అధికారం రావడంలో నా యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంది. కీలకంగా ఉంది. నేను ఖచ్చితంగా ఉంది. మీరు ప్రచార కమిటీ చైర్మన్ గా మీ పాత్ర ఉంది. మీలాంటి కాంగ్రెస్ వాదులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పాత్ర ఉంది. Yes. అయితే ఇప్పుడు చూస్తే బీఆర్ఎస్ చేసినట్టే ఏం తేడా కనిపించట్లేదు. Yes. ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు, ఆ పార్టీలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని, ఆ పార్టీల నుంచి వచ్చిన నాయకులకు నిన్ననే కేకే కూడా ప్రభుత్వ సలహాదారు పోస్ట్ ఇచ్చారు. కేకే మీతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, అఫ్ కోర్స్. అయితే మీరు పార్టీని పట్టుకొని ఉన్నారు, చాలా మంది పార్టీ నుంచి వెళ్ళిపోయారు కష్టకాలంలో, పోయి మళ్ళీ వస్తున్నారు. పోవడమే కాకుండా కళ్యాణ్ చాలా మంది ఏం చేస్తారంటే, నాకు మిగతా వాళ్ళకి వ్యత్యాసం ఏంటంటే పార్టీలో ఉంటూ పదవి రాకపోయినప్పుడు తిడతా ఉంటారు. అవును, రాహుల్ గాంధీ గారు పదవి తీసేసినప్పుడు ప్రధానమంత్రి కలిసిన నాయకులు ఉన్నారు. పదే పదే కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అవును, రాష్ట్ర నాయకత్వాన్ని పిసిసి అధ్యక్షుడు విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటాళ్ళు ఉన్నారు. అవును, మధ్యాసి కట్టుంటాడు కాదు. అవును, అధికారం ఉన్నా లేకుండా క్రమశిక్షణతోటి ఒకవేళ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కూడా పార్టీ నాయకత్వానికి వివరిస్తాను. బహిరంగంగా వచ్చి మాట్లాడి విమర్శించి వెన్నుపోట్లు పడిచి లెటర్లు రాసి ఆ కల్చరు క్యారెక్టర్ నాది కాదు. అలా పార్టీ మారి వచ్చిన వాళ్ళు పెద్దపీట వేస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తుంది. అట్లాంటి వాళ్ళే లబ్ధి పొందుతున్నారు. దానికి మరి మదియాష్కి లాంటి వాళ్ళు దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకుంటున్నారు? అంటే ఇప్పుడు రాజకీయాలు బాగా కొంచెం భ్రష్టు కూడా పట్టింది కళ్యాణ్. 2009లో అంటే 9లో నేను పైసా ఖర్చు పెట్టకుండా కూడా పిసిసి అధ్యక్షుడు, స్పీకరు, ఇద్దరు మంత్రులైన జీవన్ రెడ్డి గారు, రత్నాకరరావు గారు, సంతోష్ రెడ్డి కుమారుడు, సుదర్శన్ రెడ్డి, వీళ్ళందరూ ఓడిపోయినా కూడా నన్ను గెలిచారు. కరెక్ట్. అంటే ప్రజలు అప్పుడు డబ్బు ప్రాముఖ్యం లేకుండే. 14 తర్వాత రాష్ట్ర దేశ రాజకీయాలు మారిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇంత భ్రష్టు బట్టి డబ్బు ప్రాముఖ్యం పెరిగిందంటే అది బికాస్ ఆఫ్ కేసీఆర్. ఇతను చేసిన దుర్గుతితోటి ఇది ఇట్లాంటి భ్రష్టు పట్టింది రాజకీయం. ప్లస్ ప్రజలలో కూడా చాలా మార్పు వచ్చింది. 14 తర్వాత 14 ముందు మీరు విశ్లేషణ చేస్తే రాజకీయాలు దేశ చేతుల్లో డబ్బులు ఇవ్వకుంటే ఓట్లేమని ధర్నాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. అది ఉంది. సోషల్ మీడియా క్యాంపెయినింగ్, సినిస్టర్ క్యాంపెయిన్, ఇవన్నీ మీరు చూస్తుంటే మోదీ గారు ఏ విధంగా ఉపయోగించుకున్నారో మీరు చూడొచ్చు. సో తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు లెక్కలతోటి వాట్సాప్ యూనివర్సిటీ తోటి కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. సో అందుకే ఇవన్నీ దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మదియాష్కి గౌడ్ గారు, ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు 12 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు గతంలో మీ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళారో వాళ్ళని ఓడియాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఆ టార్గెట్లో భాగంగానే మదియాష్కి గౌడ్ కూడా ఎల్బీ నగర్ వెళ్ళారు సుధీర్ రెడ్డిని ఓడియడానికి. అబ్సల్యూట్లీ కరెక్టే కదా నేను చెప్పింది? చాలా కరెక్ట్. ఇప్పుడు ఆ సుధీర్ రెడ్డి లేకుంటే ఆ సవితా ఇంద్రారెడ్డి లేదంటే కడియం శ్రీయర్ ఆల్రెడీ చేరిపోయాడు, డాక్టర్ సంజయ్ మీ కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ పాత కాన్స్టిట్యున్సీ, ఇట్లా ఆ పార్టీలో చేరిన వాళ్ళని మీరు తీసుకుంటున్నారు, గెలిచిన వాళ్ళని. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు సుధీర్ రెడ్డి కూడా రేపు మాపో వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఉందని అంటా ఉన్నారు. ఎస్, యు ఆర్ రైట్. నేను బాధ్యత తీసుకున్న రోజే రేవంత్ రెడ్డి గారు పదే చెప్తుండే 12 మంది ద్రోహం చేసే వాళ్ళని అసెంబ్లీ గేట్ ఎక్కని అని చెప్పినారు. అట్లా పార్టీ మారే వాళ్ళని రాళ్లతో కొట్టండి అని ప్రజలలో కాంగ్రెస్ కోటేస్తే ఇంకెందుకు వీళ్ళు ఎట్లా గెలిచిన మారిపోతారనేది ఒక ఉండేది. జిహెచ్ఎంసీ కూడా అదే దెబ్బ కొట్టింది. అందుకే నేను ఈ 12 మందిని టార్గెట్ చేసి పోటీ పెట్టాలని చెప్పాను. రెండోది, హైదరాబాద్ చుట్టుపక్కల 0 అని చెప్పినాడు సునీల్ కనుగోలు. మాకి కాంగ్రెస్ గెలిచే అవకాశం లేవని చెప్పారు. ఆయన ఎందుకు నిలబడ్డానంటే, గట్టి పోటీ ఇవ్వకపోతే ఇటు అజరుద్దీన్ కానీ నేను కానీ మైనంపల్లి తీసుకొచ్చినాం, కేఎల్ఆర్ కానీ అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ కొడుకు కాకుండా ఇట్లా ముఖ్య నాయకులంతా కూడా పోటీలో కనపడితేనే మీకు జిహెచ్ఎంసీ జరిగినాకేమైందంటే పార్ట్ ఆఫ్ నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ ఏరియాలో కలిసిపోయినాయి. ఆ జిల్లాలు సగం కావడంతో ఒక మినీ తెలంగాణ అయిపోయింది జిహెచ్ఎంసీ ఏరియా, హైదరాబాద్ ఏరియా అంతా కూడా. 24 సీట్లలో 0 వచ్చినాం. సో ఇక్కడ పోటీ కనబడకపోతే కళ్యాణ్ అది డిస్ట్రిక్ట్ మీద పడుతుంది. పార్టీ అప్పటికే రావట్లేదు, కాంగ్రెస్ గెలుస్తలేని చెప్పి ఒక నడుస్తూ ఉండే క్యాంపెయినింగ్. అందుకని గట్టి పోటీ పెట్టాల్సి అని చెప్పి వాదించి రిస్క్ తీసుకొని నిలబడడం జరిగింది. 17,000 జిహెచ్ఎంసీలో మొత్తం ఎల్బీ నగర్కి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉండంగా, ఎంపీ ఉండంగా కూడా వచ్చిన సీట్లు ఓట్లన్నీ జిహెచ్ఎంసీలో. అక్కడి నుంచి 85,000 ఓట్ల వరకు వచ్చింది. కేవలం 2 కార్పొరేటర్లే కదా అప్పుడు గెలిచింది. మూడోది బై ఎలక్షన్ లో లేదు, మల్కాజ్ మొత్తం జిహెచ్ఎంసీలో వచ్చినాయి 2-3 ఎంటైర్ ఎల్బీ నగర్ దాంట్లో 11 ఓడిపోయింది. బై ఎలక్షన్ ఒకటి గెలిచింది బీజేపీ, అది కూడా. సో అట్లా అటువంటి క్లిష్ట స్థితిలో అక్కడ పోటీ చేయడం పుట్టిపోయిన ప్రాంతం. సరే, సుధీర్ రెడ్డిని ఓడియాలని టార్గెట్ గా పోటీ చేసి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లోకి చేరితే ఏంటి మీలాంటి నాయకుల పరిస్థితి? సరే, అది ఎందుకు చేయాల్సి వస్తుందనే దాంట్లో మా ఇంటర్నల్ డిస్కషన్స్ అయినాయి. దీపాదాస్ మున్షి గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కానీ కేంద్ర నాయకత్వం ఏముంటుందంటే పదే
బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడగొట్టేస్తాం, 6 నెలలు పడగొట్టేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. అంటే మీరు పార్లమెంట్ ఎన్నికల నిజంగా మధ్యాష్కి గౌడ్ గారు మీకు ఆ భయం ఏమైనా ఉందా? ఇంకా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాయని భయం ఉందా? అందరు ఇదే చెప్తున్నారు. మోదీ గారు ఇప్పటిదాకా మీరు గమనిస్తే మహారాష్ట్ర నుంచి తోడుకొని మణిపూర్ కానీ చాలా రాష్ట్రాలలో, మధ్యప్రదేశ్ కానీ మోదీ గారు చేసిన ప్రయత్నం, ఎన్డీఏ పార్టీ ప్రభుత్వం, అమిత్ షా మోదీ ద్వయం అంతా కూడా ప్రజాస్వామ్యం ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాయి. హిమాచల్ ప్రభుత్వం పడగొట్టే ప్రయత్నం చేసినది. సో అట్లాంటి భయం అనేది డెఫినెట్గా ఉంది. దానికి తోడుగా బీఆర్ఎస్ నాటి కేటీఆర్ కానీ కేసీఆర్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఆనల కన్నా ఎక్కువ ఉందని చెప్తూ వచ్చినారు. చేరినాడు. సరే, సో ఈ ఇబ్బందులు ఉంటాయి. నేను పార్టీ అధినాయకత్వానికి ఏం చెప్తున్నానంటే, మీరు చేర్చుకున్న స్థానిక నాయకత్వాన్ని సంప్రదించండి. మన జగిత్యాల ఇన్సిడెంట్ ఎన్నికల ముందే చేరింది మీ పార్టీ జరిగింది. అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు, కనీసం సంప్రదించకుండా చేస్తే బాగుండదు. నేను కర్ణాటక ఎక్స్పీరియన్స్ చెప్పినాను. జేడీఎస్ కాంగ్రెస్ కలయిక జరిగినాక 2014 గెలిచిన బీజేపీ అభ్యర్థి కన్నా జేడీఎస్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తీసుకుంటే 1.5 నుంచి 3.5 లక్షల ఓట్లు ఎక్కువ ఉంటుండే. అయినా 2019 ఎన్నికలలో కలిసి పోటీ చేస్తే ఒకే సీటు వచ్చింది జేడీఎస్ కాంగ్రెస్, మొత్తం బీజేపీ గెలిచింది. సో రాజకీయాలు ఎప్పుడు 2+2 4 కావు. సో కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చి చేరినంత మాత్రానికి పార్టీ బలపడుతుంది అనుకుంటే పొరపాటు. సో కేసీఆర్ ఆ ప్రయత్నం చేసినాడు. సో రాజకీయాలలో ఎవరిని ఖతం చేయడానికి కుదరదు. కొత్త ఎమ్మెల్యేలు వచ్చి చేరిన స్థానికంగా 10 సంవత్సరాల నుంచి కేసులు పెట్టించుకొని దెబ్బలు తిని రక్తం గారుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నాయకులను, కార్యకర్తలను కాపాడుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 2024 29 కదా, నెక్స్ట్ 23 28 మనది 28 అవుతుంది. సో చాలా క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటుంది. సో అధినాయకత్వానికి పదే చెప్తుంది ఏంటంటే, మీరు కొత్త వచ్చే వాళ్ళని చేర్చుకున్నప్పుడు కష్టపడి పార్టీతో ఉన్న వాళ్ళని విస్మరించకూడదు, వాళ్ళని కూడా అకామిడేట్ చేయాల్సి వస్తుంది. ప్లస్ స్థానికంగా నాయకులు కలిసినంత మాత్రాన పార్టీ బలపడదు. స్థానికంగా కూడా ఆత్మీయ సమ్మేళనం కూడా జరగాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది బిగ్ ఛాలెంజ్ అది. అందుకే ఒక పీసీసీ అధ్యక్షుడు వచ్చేవాళ్ళు కూడా ఎవరున్నా సరే ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంది దీంట్లో. సమన్వయపరచడం ఎట్లా, కాంగ్రెస్తో మొదటి నుంచి ఉన్న వాళ్ళని కొత్తగా వచ్చే వాళ్ళని ఏ విధంగా సమన్వయపరచాలి. పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోయిన వాడు, మీరు చెప్తున్నట్టు సుధీర్ రెడ్డి కానీ మిగతా సవితాల ఇంద్రెడ్డి లాంటి వాళ్ళు ద్రోహం చేసి, కష్టకాలం ద్రోహం చేసి పోయిన వాళ్ళు గెలిచాక తిరిగి పార్టీకి వస్తున్నప్పుడు వాళ్ళ అవసరాలకు వచ్చి చేరుతున్నారు. కానీ వాళ్ళ ఎంతోమంది వెలిబినార్ తీసుకుంటే కూడా వందలాది మంది మా కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, మా పైన కేసులు పెట్టించినాడు, కొట్టించినాడు, దొంగ కేసులు పెట్టించినాడు, కబ్జాలు చేసినాడు, అయినా మేము పాటు వదలకుండా పోరాటం చేసినాము, ఇప్పుడు అతను చేరితే మా పరిస్థితి ఏంటి, రేపు ఎన్నికలు వస్తే మా పరిస్థితి ఏందని అడుగుతూ ఉన్నారు. సో ఇది ఒక బిగ్ ఛాలెంజ్ ఇది ఉంది. అంటే ఇప్పుడు పార్టీ నాయకత్వం ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ జాయినింగ్లో చూస్తుంది. జాయిన్ అయినాక ఏ విధంగా చేయాలనే దానిపైన మేము వీ హ్యావ్ టు మేక్ ఏ ప్లాన్. పొలిటికల్ అఫేర్స్ కమిటీ కూర్చొని చర్చించి ఒక స్ట్రాటజీ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే నాయకుల చేరికల విషయంలో కొంత ఎవరిని పట్టించుకోవట్లేదు. మీరు అన్నట్టు అక్కడ ఉన్న సీనియర్ నాయకులను సంప్రదించడం కానీ అలాంటిది ఏది లేదు అనేది ఒకటైతే, రెండోది మీ పాంచ్న్యాయ్ జీవన్ రెడ్డి చెప్పారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది. రాహుల్ గాంధీ పాంచ్న్యాయ్లో చెప్పారు, ఇలా పార్టీ ఎవరైనా ఫిరాయిస్తే ఇమ్మీడియట్ వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి, పార్టీ నుంచి పదవి నుంచి పోవాలి వాళ్ళు అనేది మీ మేనిఫెస్టోలో ఉంది. దాన్ని ఉల్లంఘించి మా పార్టీ పడిపోతుందని మీరు చేర్చుకుంటున్నారంటే, అంటే మేనిఫెస్టోకు విలువ లేదు, కాంగ్రెస్ పార్టీ నేతల మాటలకు విలువ లేదు, ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యం అనుకోవాలా? అబ్సల్యూట్లీ నాట్. పాంచ్న్యాయ్ చెప్పిన దాంట్లో చట్టం సవరణ చేయాలన్నారు. అవును. సో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దానికి కట్టుబడి ఉంది. పార్టీ మారిన వెంటనే అనర్హత వేటు పడాలనే దాంట్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారంగానే ఇవి చేరికలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈ సవరణ తీసుకొచ్చి ఈ 2/3 మెజార్టీ అనేది కాకుండా చేరిన వెంటనే అనర్హత వేటు వచ్చినట్టుగా ప్రతిపాదించింది. ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం ఈ సవరణ తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎల్ఓపిగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. దానికి నేను అదే అంటున్నా మధువేష్కి గారు, కాంగ్రెస్ పార్టీని అట్లా చీలుస్తుంటే మీకు ఆ చట్టం గుర్తొస్తుంది, చట్ట సవరణ కావాలనే విషయం గుర్తొస్తుంది, మీరు చేర్చుకుంటే మాత్రం గుర్తురాదా అని. ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ ఉన్న చట్టం ప్రకారంగానే జరుగుతూ ఉంది. ఇట్లా ఎగ్జిస్టింగ్ ఉన్న చట్టం కూడా పార్టీ మారితే, అంటే 2/3 అనేది విలీనం, అది ఒక ప్రాసెస్, అది పక్కన పెడదాం. ఇప్పుడు అది కాదు కదా మీ దగ్గర, 6 7 చేరితే 2/3 కాదు కదా.
చేరారు, వాళ్ళపై అనర్హత వేటు పడాలి. సుప్రీంకోర్టుకు కూడా బీఆర్ఎస్ వెళ్ళింది, మీరు న్యాయవాది కూడా. దానికి ప్రాసెస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పటిదాకా అనర్హత వేటు కొరకు పిటిషన్ కూడా పెట్టుకోలేదు. ఒక ఇద్దరు పెట్టుకుని మిగతా నోరు మూసుకొని దానం నాగేందర్ది పెట్టారు. ఒక్కడిదే పెట్టినారు. అది కోర్టు నిర్ణయం చేయొచ్చు, అతను అనర్హత వేటు పడినా పడవచ్చు. అంటే విదౌట్ ఈవెన్ స్పీకర్ నిర్ణయం లేకుండా కూడా పోటీ చేశారు, చేసింది కాబట్టి ఇట్స్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ డిఫెక్షన్. కోర్టు మే టేక్ ఏ సుమోటో డిసిషన్ కూడా తీసుకోవచ్చు దాంట్లో. సో మిగతా వాళ్ళ కేసులలో ఇప్పటిదాకా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఓపెన్ టు దే షుడ్ గో టు ద స్పీకర్. వాళ్ళు అనర్హత వేటు కొరకు పెట్టాలా, వాళ్ళు ఇప్పటిదాకా పెట్టట్లే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనర్హత పిటిషన్ పైన సంతకం చేసిన ఎమ్మెల్యే కూడా లైన్లో ఉన్నాడు. సో అందుకే ఇప్పుడు కడియం శ్రేయర్ మీరు చెప్పారు ఇంతకుముందు, గతంలో తిట్టిన వాళ్ళంతా కూడా పోచారం కూడా పార్టీ కూడా చేరినారు. సో ఇప్పుడు ఎవరు ఉంటారు, ఎవరు పొద్దునే నాకు మొన్న ఇంకోటి చెప్తా ఉండే, పొద్దున ఫామ్ హౌస్లో కలిసినట్టు కేసీఆర్ గారిని, సాయంత్రం ఢిల్లీకి వచ్చి మా పార్టీలో చేరినారు. అవును. సో ఇట్లా ఎవరు ఎప్పుడు మారుతారు, అసలు కేసీఆర్ ను మించిన నాయకుడు లేడనే వీడియోలు కూడా చాలా వైరల్ అవుతున్నాయి. ఎన్నికల ముందే, పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలు. సరే, కారణాలు ఏంటి అనేది పక్కన పెడితే, అంటే ఇలా చేర్చుకోవడం అనేది అయితే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే లేదు. అంటే చిన్న రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ పరిస్థితులు ఉంటాయని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. హర్యానా, పంజాబ్ నుంచి ఏర్పడ్డప్పుడు కళ్యాణ్ ఈ ఆయారం గ్యారం అనే మాట అక్కడనే వచ్చింది. అవును, చర్నింగ్ జరుగుతూ ఉంది. తెలంగాణలో కూడా ఇట్లాంటి రాజకీయాలు జరగడం అనేది బాధాకరం అనిపిస్తుంది. అవును, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు పార్టీ మారిపోయి టీఆర్ఎస్ చేరినారు. డి శ్రీనివాస్ వెళ్ళారు, కేకే కేశవరావు వెళ్ళారు, పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మణ్ కూడా వెళ్ళాడు, పీసీసీ అధ్యక్షులే మారిపోయినారు. దాంతో కార్యకర్తలు బాగా నిరుత్సాహం వచ్చింది. తర్వాత పోలీసు వాళ్ళు పెంకు కార్యకర్తలాగా మారిపోయి కొట్టి బెదిరించి అవన్నీ చేసినాడు, కేసులు పెట్టించినాడు. సో ఇవన్నీ జరగడంతో పార్టీ మారడం జరిగింది, డబ్బులు ఇచ్చినాడు, ఇవన్నీ చేసినాడు. సో ఇది అంటే ప్రజలలో కూడా అంటే ఈ మార్పు రావాలి. పార్టీ మారిన వ్యక్తిని గెలవకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. సో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలే కాకుండా ప్రజలలో కూడా మార్పు వచ్చినప్పుడే భయపడతారు. అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ సెనేటరు అతను ఈ మోరల్ టర్పిట్యూడ్ కింద 2 వాచెస్ గిఫ్ట్ వచ్చిందని డిక్లేర్ చేయడంతో అతని పైన సెనెట్ కమిటీ తీసుకుంటే, అంటే 2 months ముందు తీసుకున్నప్పుడు ప్రజలలో అతను ఓడిపోవడం జరిగింది. సో పీపుల్స్ కూడా, అంటే ప్రజలు కూడా కొంచెం రావాలి. ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఎట్లా పడితే అంగిలు మార్చుకున్నట్టు మార్చుకోవడం గెలిపిస్తూ ఉంటే డబ్బులకు ఆశపడితే తర్వాత 12 మంది మారిన దాంట్లో ఒకరిద్దరే ఇద్దరే బతికిపోయారు. 10 మందిని ఓడగొట్టినాము. వాళ్ళు కూడా సిటీలో ఉన్నారు కాబట్టి బతికిపోయారు, ప్రాంతాలన్నీ ఓడిపోయారు, వీళ్ళిద్దరే బసాన్సారు. అవును, మిగతా 10 మంది పోయింది. రైట్. మధుయాష్కి గౌడ్ గారు, మంత్రివర్గ కూర్పు కానీ క్యాబినెట్ విస్తరణ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది? పీసీసీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు కొత్తగా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు ప్రధానంగా పెద్దపీట వేస్తారని ఒక అభిప్రాయం ఉండేది, కానీ అలా జరగట్లేదు అనే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ అన్ని అంశాలకు సంబంధించి మధుయాష్కి గౌడ్ గారితో మాట్లాడదాం. మధుయాష్కి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో బీఆర్ఎస్ను బలహీనం చేయడం తప్ప పెద్దగా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముందుకెళ్ళలేదని, ఏదో 1-2 తప్ప, రుణమాఫీ అని ఇప్పుడు అంటున్నారు, రైతు భరోసా అని, ఇవన్నీ అమలు చేయడంలో కొంత విఫలమైంది. ఆల్రెడీ నిరుద్యోగులే మీ వెనుక నిలబడ్డారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు అని నిరుద్యోగులు మీ వెనుక నిలబడి మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు నిరుద్యోగులే దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఏంటి ఇంత 6 నెలల్లోనే ఇలాంటి వాతావరణం ఎందుకు వచ్చిందంటారు? దీంట్లో మొట్టమొదటిగా అసలు 6 నెలలు ఇది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగాల భర్తీ జరిగింది, ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం జరిగింది, కరెంటు అమలు చేస్తూ ఉన్నాము, 200 యూనిట్ కరెంటు, ఆల్రెడీ 10 లక్షల ఇన్సూరెన్స్ బీమా పెరిగింది, హెల్త్ ఇన్సూరెన్స్ది. ఇవన్నీ అమలు చేస్తూ ఒక్క కరప్షన్ ఛార్జ్ లేదు, స్కామ్ లేదు, ఎగ్జామ్స్ కండక్ట్ అవుతూ ఉన్నాయి, ముఖ్యమంత్రి దగ్గర ఎన్ని శాఖలు ఉన్నా కూడా పటిష్టంగా పనిచేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే ఎలక్షన్స్ రావడం జరిగింది. 3 నెలలు సాగదీశారు పార్లమెంట్ ఎన్నికలు. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన జరుగుతూ ఉన్నది. మీరు ఇవన్నీ నిరుద్యోగులను మాట్లాడుతున్న వాళ్ళకి క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది, బడ్జెట్ సమావేశం చేస్తామని కూడా చెప్పినాడు. ముఖ్యమంత్రి చెప్పడం వాళ్ళతో సంప్రదింపులు చేస్తారు, కలిసి మాట్లాడుతారు. మొన్న డాక్టర్ సమ్మె చేస్తే దామోదర్ గారు కలిసి వాళ్ళతో మాట్లాడి పరిష్కరించడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అసలు పరిష్కారం దూరం, దేవుడు ఎరుగు, వాళ్ళు కనీసం సంప్రదించడానికి కూడా పోవడానికి కూడా అవకాశం లేకుండే. ఇవాళ కేసీఆర్ ఇంకా అతను ఏదో దేవుడే తప్పు చేసిండు, అతను ఓడగొట్టేటట్టు మాట్లాడుతూ ఉన్నాడు.
అతని అహంకారం తగ్గలే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇంకా ప్రజలు తప్పు చేశారని చెప్పి మాట్లాడుతారు. ప్రజాస్వామ్యం వాళ్ళు ఏదో దేవుడిలాగా భావించుకోరు, వాళ్ళకు వాళ్ళే జీవితకాలం పరిపాలిస్తాం అనుకుంటున్నారు. ఈ నిరుద్యోగం చేసి ధర్నా చేసే వాటిలో పింక్ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వాడు నిరుద్యోగులు ఎవరు లేడు దాంట్లో. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూర్చొని ధర్నాలు చేస్తూ ఉన్నారు. 6 నెలలే అయింది. ఉద్యోగం ఓవర్ నైట్ కాదు కదా. గ్రూప్ 1 ఎగ్జామ్స్ అసలు కండక్ట్ చేసిరా? ప్రభుత్వం ఆల్రెడీ గ్రూప్ 1 సర్వీస్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చింది, మెయిన్స్ కాబోతా ఉన్నది. డిఎస్సి ప్రకటన 11,000 పోస్టుల కాల్ ప్రకటించ జరిగింది. ట్రాన్స్ఫర్స్ జరిగినాయి, 10 సంవత్సరాలు జరగలేదు అక్కడ. ఇవన్నీ జరుగుతున్నాక కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. 6 నెలలకు ఎట్లా పరిష్కారం అవుతుంది? ఆయన చేస్తామని చెప్తున్నారు. ధర్నా చౌక్ ఎత్తేసినట్టు ఉండేది. అసలు ప్రగతి భవన్ పరిస్థితి ఏముండే? ప్రజా సమస్యల కొరకు ప్రజాభవన్లో జరుగుతూ ఉన్నది. గృహజ్యోతి పథకం అమలు చేస్తూ ఉన్నాము. అమరవీరుల కొరకు ల్యాండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాము. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లేక 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ అమలు చేస్తున్న క్రమంలో ఇప్పుడే ధర్నాలు చేస్తుంటే దిగుతూ రేపటి మీరు గమనిస్తే ఒకసారి కేటీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డ 3 రోజులకే దాడి చేయడం మొదలుపెట్టినాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే రాజులు. కానీ మా కేటీఆర్ కేసీఆర్ ఏమనుకుంటారంటే వీళ్ళే గోల్డెన్ స్పూతో పుట్టినట్టు, వీళ్ళే అధికారం చరించడానికి ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి మీరు ఇప్పుడు కొంచెం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారు. రైతు బంధు ఏకకాలం 2 లక్షలు మాఫీ చేయబోతా ఉన్నాము. ఇవన్నీ ఉన్న క్రమంలో ఈ విధంగా ఆరోపణలు చేయడం తప్పది. సో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పటిష్టంగా పనిచేస్తూ ఉంది. ప్రజల్లో వాళ్ళకి సహనం ఉన్నది, ఆలోచన చేస్తూ చూస్తున్నారు. అధికారం పోయిన భ్రమతోటి సారాయి మత్తు దిగలేదు, ఇంకా మత్తులో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు అసలు ఎప్పుడన్నా మీరు 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోటి కేసీఆర్ కూర్చుని మాట్లాడే దాఖలాలు ఉన్నాయా? ఒక మంత్రి చెప్పినాడు, యాజ్ ఎ మంత్రిగా ప్రగతి భవన్కి పోతే గేట్ నుంచి బయట వెళ్ళగొట్టినట కేసీఆర్. ఎవరిని రమ్మని చెప్పి వెళ్ళిపోమని చెప్పినట. సెక్యూరిటీ బయట ఆపేసి పంపించాడు. తుమ్మల నాశనం అడగండి, లేక మా పద్మారావుని అడిగితే చెప్తాడు. ఇట్లా ప్రవర్తించిన కేసీఆర్ ఇవాళ చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు. అంటే మీరు కూడా డిసెంబర్ 9 నాడే రైతు భరోసా 15,000 ఇస్తాం, రుణమాఫీ ఆ రోజే మాఫీ అయిపోతుంది, 2,500 ప్రతి మహిళకి ఇస్తాం, ఇలాంటివన్నీ చెప్పారు. బోనస్ ప్రతి పంటకు బోనస్ ప్రకటించారు. దాంట్లో ఇప్పటివరకు అవి అమలు కాలే కదా. ఎందుకు కాలేదంటే మీరు ఇచ్చింది డిసెంబర్ 9 డేట్. నోట్ దాని టైం మేము కాదనట్లే, టైం చెప్పినాం కూడా. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పింది? 4,80,000 కోట్ల రూపాయలు అప్పులని చెప్పింది. మీరు ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే చూస్తే 7 లక్షల అప్పులు చేసిపోయినారు. అంటే అనుకున్న దానికన్నా 3 లక్షల పైన అప్పులు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసి, ఈ 6 నెలల్లో మీరు కూడా బాగానే చేసినట్టున్నారు. అప్పులు నువ్వు తీర్చాల్సి వస్తుంది కదా, నీకు ఇంట్రెస్ట్ కట్టడానికే పోతా ఉంది. సో అందుకే నీకు ఎందుకు సమయం తీసుకోవాల్సి వస్తుందనంటే, అనుకున్న దానికి ఎక్కువ అప్పులు కావడంతో ఆదాయం లేకపోవడంతో అమల్లో కొంచెం ఆలస్యం జరుగుతుంది. అమలు చేస్తారా లేకుంటే అప్పులను చూపించి అమలు చేయకుండా తప్పించుకుంటారా? సవాలే లేదు. 101% అమలు చేసి తిరుగుతుంది. మీరు మొన్న చూస్తే కూడా 2 జూన్ రోజు సోనియా గాంధీ గారు ఒక వీడియో క్లిప్ పెట్టినారు. ఐ హోప్ మై గవర్నమెంట్ ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్ వి మేడ్ 6 గ్యారంటీస్ అని చెప్పింది. సో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు కూడా పదే మా పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని ఒక కన్నేసి ఉంచుతూ ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్తుంది. సోనియా గాంధీ గారు హామీ ఇచ్చిందనంటే అమలు చేసి తీరుతుంది. కష్ట నష్టాలు రాజకీయ లబ్ధి కొరకు చూడకుండా రాష్ట్ర ఏర్పాటు చేసినది ప్రజల కొరకంటూ. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఇచ్చిన హామీ అమలు చేసి తీరుతుంది, లేకపోతే ఓటు అడగదు. 6 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు వచ్చాయి మీకు. రైట్. కేవలం 8 అసెంబ్లీ సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయి. కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 8 పార్లమెంట్ వచ్చాయి వాళ్ళకి, మీకు కూడా 8 పార్లమెంటే వచ్చాయి. అంటే మీది తగ్గింది, బీజేపీ గ్రాఫ్ పెరిగింది అని అనుకోరదా? ఇట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 4 నుంచి 8కి వచ్చి 3 నుంచి 8కి వచ్చింది. వాళ్ళు 4 సీట్లు ఉండి బీజేపీకి 4 నుంచి 8కి వచ్చినాయి. వి విష్డ్ ఇంకో 2 సీట్లు ఎక్కువ వస్తాయి అనుకున్నాము. 10+ సీట్స్ అనుకున్నాం. మీకు మహబూబ్ నగర్ అతి తక్కువ 4,000 చిల్లతో ఓడిపోవడం జరిగింది. మెదక్ కూడా తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. సో ఇట్లా కొన్ని సీట్లు అతి తక్కువ మార్జిన్ తోటి పోవడం జరిగింది.
సో కొంచెం నిరుత్సాహం కలిగించినా కూడా కాంగ్రెస్ పార్టీ 3D ఉండే దాంతో ఇప్పుడు 8కి వచ్చింది. సో దాంతో బీజేపీ గ్రాఫ్ పెద్ద పెరిగిందేం లేదు ఇక్కడ. మీరు అధికారంలో ఉన్నారు, ఇక్కడ 64 సీట్లు మీకు అసెంబ్లీ వచ్చాయి, బీఆర్ఎస్ 8 అసెంబ్లీ వస్తే 8 పార్లమెంట్ వచ్చాయి, అట్లా కంపేర్ చేయాలి కదా మనం. బీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా వాళ్ళిద్దరు కుమ్ముక్ అయిపోయి లాస్ట్లో మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ తీసుకోండి, ఎంటైర్ బీఆర్ఎస్ పార్టీ ఓటు అంత 7కి 7 వాళ్ళు గెలిచారు కదా. మరి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోయింది అంటే ఎక్కడ మల్కాజ్గిరి చేవెళ్ళ ఎక్కడ గెలవలేదు కదా బీఆర్ఎస్, 0 వచ్చింది కదా. అవును, 6 నెలల లోపల బీఆర్ఎస్ పార్టీ అడుగంటుకుపోయింది. సో వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా ఏం చేసారు, బీజేపీకి ట్రాన్స్ఫర్ చేయడంతో బీజేపీ పెరిగింది. కేసీఆర్ తన చేతి తన ఏమంటారు భస్మాసుర హస్తంలా ఏంటి బీజేపీ బీఆర్ఎస్ ఫ్యూచర్ లో కూడా కలిసే అవకాశం కనిపిస్తుందా మీకు? కలిసి అంటే ఇప్పుడు ఇంటర్నల్ గా మీరు అన్న ప్రకారం టేక్ ఇట్ ఫ్రమ్ మీ, కేసీఆర్ హస్ ట్రైడ్ టు మర్జ్ బీఆర్ఎస్ పార్టీ ఇంటూ బీజేపీ. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ కన్ఫర్మ్డ్ న్యూస్. ఎప్పుడు? రీసెంట్గా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరిండు, అమిత్ షా అపాయింట్మెంట్ కోరిండు, పార్టీని మెర్జ్ చేస్తా అని చెప్పినాడు. బీజేపీ పార్టీ నాయకత్వం ఒప్పుకోలేదు, రాష్ట్ర నాయకత్వం ఒప్పుకోలేదు దానికి. బీజేపీ వాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ లో మెర్జ్ చేస్తా అంటే కూడా మీరు ఒప్పుకోలే కదా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ మెర్జ్ చేస్తాను ఇప్పుడు అదే తెలంగాణ ఇస్తే మెర్జ్ చేస్తా అంటే అప్పుడు మీరే ఒప్పుకోవడం కాదు, ఇస్తే మెర్జ్ చేస్తా అని చెప్పి తెలంగాణ ఇవ్వకముందు మాట్లాడినాడు. అవును, తెలంగాణ ఇచ్చినాక మెర్జ్ చేస్తానని మెర్జింగ్ వస్తే కూడా అప్పుడు సీఎం ఎవరు కావాలి ఏంటి అనే చర్చల్లో భాగంగా కాలేదు మెర్జ్ అనే. ఇదే మాట మేము ఓడిపోయినాక సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి చెప్పిన ఇది కేసీఆర్ అన్నాడు కదా అంటే మేడం ఏమని తెలుసా, అరే ఓ బాహర్ ఏక్ బాత్ కర్తా అందరు ఏక్ బాత్ కర్తా అని చెప్పింది. సో కేసీఆర్ దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడింది ఒక మాట, బయట మెర్జ్ చేస్తానని చెప్పింది ప్రజల మనోభిష్టం కొరకు అది మాట్లాడిండు. అంటే ఇప్పుడు మెర్జ్ అవుతుంది అంటారా బీజేపీ బీఆర్ఎస్ లో? బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమైపోయింది ఇప్పుడు. లిక్కర్ స్కామ్ నుంచి బయటపడాలన్నా, రేపు ఈడీ సిబిఐ ఎంక్వైరీ బయటపడాలన్నా, టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అది ఫెడరల్ క్రైమ్, అది దాంట్లో కేసీఆరే ఉన్నాడు ప్రత్యక్షంగా, అతని మెడకు చూసుకుంటుంది అది. దాంట్లో బయటికి రావాలన్నా కూడా బీజేపీ మద్దతు కావాలా, దాని కొరకు బీజేపీలో కలపడానికి కూడా సిద్ధమై ఉన్నాడు కేసీఆర్. కాబట్టి ఇక్కడ మీకు ఏమున్నా బీజేపీతోనే థ్రెట్ ఉంటుంది అంతేనా ఇక్కడ తెలంగాణ? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖతమైనప్పుడు ప్రతిపక్షం ఉంటుంది ఎట్లాగూ. కాంగ్రెస్ పార్టీ మోదీలాగా బీజేపీ ఖతం యా బీఆర్ఎస్ ఖతం అని ఎప్పుడు అన్నదు. సో సోనియా గాంధీ గారు 2009లో బీజేపీ పార్టీ కలయిక మీద ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు అద్వానీ గారికి ఫోన్ చేసి చెప్పిందంట. అద్వానీ గారు చెప్పిన ఈ మాట, ప్లీజ్ రిజాల్వ్ యువర్ ఇన్ ఫైటింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ కంట్రీ నీడ్స్ ఏ స్ట్రాంగ్ అపోజిషన్ అని చెప్పింది 2009లో కాంగ్రెస్ యూపీ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు. సో కాంగ్రెస్ పార్టీ విధానం అట్లాగే ఉంటుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ ఖతమైపోయినప్పుడు బీజేపీతో పోటీ ఉంటుంది. సో మేము కష్టించి పనిచేస్తే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మంచిగా పనిచేసి ఇచ్చిన హామీలను నెరవేరుస్తాను పూర్తి నమ్మకం ఉన్నది. నెరవేర్చినప్పుడు మళ్ళీ తిరిగి అధికారానికి వస్తాం. సో బీజేపీతో పోటీ ఉన్న తెలంగాణలో బీజేపీ అధికారానికి వచ్చేయడం కల్లా. తెలంగాణలో మీరు గత స్వతంత్రం ముందు నుంచి కానీ తర్వాత చూస్తే కూడా కమ్యూనిస్ట్ భావజాలు, సోషలిస్ట్ భావజాలు నుండి ఎదిగిన ప్రభుత్వం, నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రభుత్వం, సాయుధ రహితంగా పోరాటం చేసిన చరిత్ర ఉంది. భూమి కొరకు ఇక్కడ పోరాటాలు జరిగినాయి. కాబట్టి బీజేపీని నమ్మే స్థితిలో లేరు. జాతీయ స్థాయిలో బీజేపీ వీక్ అయిపోయింది. మైనార్టీ ప్రభుత్వం వీక్ అయింది, కానీ మీరు చాలా హోప్స్ పెట్టుకున్నారు సార్, యూపీఏ వస్తుంది, ఇండియా కూటమి వస్తుందని హోప్ ఉండేది, ప్రభావం చూపించలేదు. దాంట్లో ఎక్కడ మిస్టేక్ అయిందంటే రాహుల్ గాంధీ గారు నమ్మినారు అధికారానికి మనం రావచ్చు అని, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నమ్మలే. దాంతో పోయింది. ఇంకొక 20 సీట్లు వచ్చింటే ప్రభుత్వం అయితే వచ్చేది. సో బట్ రాహుల్ గాంధీ గారు పదే చెప్పేటోడు ఎస్ వీ కెన్ డిఫీట్ అంటుండే, కానీ మిస్టేక్ విత్ ది లీడర్స్ అండ్ కార్యకర్తలు. రైట్. మధేష్ గారు, నిన్ననే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య చర్చలు జరిగాయి. అది చాలా 10 ఏళ్ల నుంచి చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ వాటిపై చర్చించారు. అవన్నీ ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఈ 5 ఏళ్లలో అవన్నిటికీ ఒక ముగింపు వస్తుందా, ఒక పాయింట్. రెండవది, అక్కడ చంద్రబాబు వచ్చిన తర్వాత ఆయన కొంచెం విజనరీ, చాలా సీనియర్ నాయకుడు, జాతీయ స్థాయిలో ఇప్పుడు కీలకమైన ఎన్డీఏలో చాలా కీలక నేత. కాబట్టి కేంద్రం నిధులు కానీ లేకుంటే అమరావతి అభివృద్ధి కానీ అలాంటివి జరిగి తెలంగాణపై ఇంపాక్ట్ పడుతుంది, తెలంగాణకు కొంత నష్టం జరిగే ఛాన్స్ ఉంది అనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. దానికి మీరేం చెప్తారు? ఇది అగైన్ రాంగ్ పర్సెప్షన్ కళ్యాణ్ గారు. తెలంగాణ రాకముందు కూడా ఇదే మాది చెప్తుండే పదే రాష్ట్ర విభజన తెలంగాణ మనుగడ జరగదని. హైదరాబాద్ 400 సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం. అవును. హైదరాబాద్ నగర ఆదాయంతోనే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 56% ఆఫ్
ఇన్కమ్ వాజ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. అవును. సో హైదరాబాద్ పీపుల్ ఇన్వెస్టెడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ హైదరాబాద్. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీస్ ఈజీగా ఉంటుంది, వాతావరణము ప్లస్ సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నిటితోటి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే రాజశేఖర్ గారి కాలంలో సత్యం కంప్యూటర్స్ వాళ్ళు వైజాగ్లో పెట్టినారు. 2 నెలలు మూసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే దే కుడెంట్ ఫైండ్ ఎనీ స్కిల్డ్ లేబర్ అక్కడ. కాబట్టి ఆంధ్రాలో ఉన్న అక్కడ స్థానికంగా ఉన్న ఇండస్ట్రీస్ తోటి ఏ విధంగా బలోపేతం చేయొచ్చు దాంతో అక్కడ అభివృద్ధి జరగాలి తప్ప హైదరాబాద్కి ఏదో పోటీ కావాలి అక్కడ టీడీపీ వచ్చినంత మాత్రాన్ని ఇక్కడ అవుతుంది అనుకుంటే పొరపాటు. చంద్రబాబు నాయుడు గారికి ఇటు అప్పుడు కేసీఆర్కి ఇద్దరికి కూడా రాష్ట్ర విభజన జరిగినాక వాళ్ళు మహాత్ములు అయ్యేంత అవకాశం ఉండే, సరిగ్గా అభివృద్ధి చేసింటే. ఇద్దరు కూడా రాజకీయం చేసి రాష్ట్రం నష్టపరిచినారు. ఈ సమస్య పరిష్కారం అంతా గతంలో కేసీఆర్ చంద్రబాబు కలిసినారు, అయినా పరిష్కారం కాలే. వాళ్ళ మధ్య పెద్దగా లేదు, కానీ జగన్ కేసీఆర్ గారు అయితే ఎక్కువ కలిసి ఉన్నారు, ఇంకా కలిసి ఉన్నా కూడా జరగలేదు. అవును. సో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా విత్ బిగ్ హార్ట్ తోటి పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు మారిన అనుకుంటున్నాము. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నారు, మీరు ఇండియాలో ఉన్నారు. గతంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కొరకు పనిచేసినాడు. ఇప్పుడు మోదీ ప్రవర్తన చూస్తూ ఉంటే స్పీకర్ ఎన్నిక కానీ అతను ప్రవర్తించి మాట్లాడి తీరుస్తే ఎలాంటి మార్పు మోదీలో రాలే. మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క మద్దతుతో అక్కడ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అవును. గతంలో ఏ విధంగా చక్రం తిప్పిన వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టం రావాల్సిన నిధులన్నీ కూడా రాజధాని అయ్యే ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలి, పోలవరం నిర్మించాలి, ఇవన్నీ కూడా చట్టంలో పార్లమెంటు వేదికగా అప్పటి ప్రధానమంత్రి ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీ, స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కూడా హామీ ఇచ్చినాం. ఇదే నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు మాట్లాడేవారు. వెంకయ్యనాయుడు కూడా అప్పుడు ఉండే, కానీ మర్చిపోయినాడు. అధికారంకి వచ్చిన తిరుపతి సాక్షిగా మోదీ గారు ప్రమాణం చేసినాడు, 5 కాదు 10 సాలోనా అని చెప్పినాడు. తర్వాత అమరావతి ఇనాగ్రేషన్కి వచ్చి మట్టి నీళ్ళు వచ్చి మన తెలుగు ప్రజల ముఖాన్ని కొట్టిపోయినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే తన యొక్క శక్తియుక్తిని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకొని రావాలా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కు. ఉక్కు కర్మారమే కాకుండా ఆంధ్రాకి రావాల్సిన ప్రతి పైసా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది బాబు గారు తెస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. విభజన చట్టంలో ఉన్న ఇప్పుడు ఆల్రెడీ మంత్రులు, సెక్రటరీస్ కమిటీ ఏర్పాటు అవుతుంది. ఒక మంచి సౌహృదమైన వాతావరణంలో చర్చలు జరిగినాయి. బోత్ చీఫ్ మినిస్టర్స్ సార్ విత్ ఓపెన్ మైండ్ తోటి పనిచేస్తున్నారు. ఈ పరిష్కారం అవుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. గతంలో నేను మొదటి నుంచి కూడా విభజన తెలంగాణ ఉద్యమ కాలంలో ఇదే చెప్తూ వచ్చినాను. మనం విడిపోయి కలిసి ఉండాలని దాంతో చెప్పినాం. 2 రాష్ట్రాలు సరిగ్గా పనిచేసుకుంటే కళ్యాణ్ గారు వీ కెన్ బికమ్ ఎ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. సో ఇస్ ఇస్ ఎ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మనం అటు ఈస్ట్ వెస్ట్ చూసుకున్నట్టు తెలంగాణ నిజామాబాద్ కరీంనగర్ తీసుకుంటే వరంగల్ తీసుకుంటే కూడా మనం ఎదిగే స్తోమవుతుంది. మోస్ట్ స్కిల్డ్ లేబర్ అంతా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు, తెలుగు ప్రజలు ఉన్నారు. మీరు ఈ గత 10 సంవత్సరాల లోపల 4 లక్షల నుంచి 12 లక్షల వరకు ఖాళీ అమెరికాలోనే తెలుగు ప్రజలు సంఖ్య పెరిగింది. అట్లా మిగతా రాష్ట్ర దేశాలలో యూకే, ఆస్ట్రేలియా కూడా పెరిగింది. సో మన ఎన్ఆర్ఐ డయాస్పోరాని తీసుకుంటే కూడా వాళ్ళు దే కెన్ కాంట్రిబ్యూట్ ఎ లాట్. ఇప్పటిదాకా జరగట్లే. సో ఇప్పటికన్నా ఆశించిందంటే చంద్రబాబు నాయుడు గారు తనకున్న శక్తియుక్తిని, ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కులు వాటా తీసుకుంటూనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు తెలంగాణ నుంచి మంచి వాతావరణంలో పరిష్కారం చేసుకోవచ్చు అన్నదమ్ములా కూర్చొని అవుతాయి. సో వాళ్ళు అక్కడ వాళ్ళు కాంపిటేటివ్నెస్ ఉన్నప్పుడే రెండింటి అభివృద్ధి చెందుతుంది. దాంతో తెలంగాణకు నష్టం అవుతుందని అనుకోవట్లేదు. హైదరాబాద్ రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా వస్తాయి, ఆంధ్రాలో ఇన్వెస్ట్మెంట్స్ గతంలో బయట రాష్ట్రాలకు వెళ్తూ ఉంటే జగన్ ఉన్నప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ జరగవచ్చు. రెండిట్లో కూడా అభివృద్ధి చెందుతుంది. నేను పదే ఇదే చెప్పినాను కళ్యాణ్ గారు. మీరు నాదొక పాత స్పీచ్లు ఉంటే రాష్ట్ర విభజన జరిగినాక మీరు గమనిస్తే ఒకసారి తెలంగాణ రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బడ్జెట్ ఎంత? నాట్ ఈవెన్ 2 lakh crores. ఇప్పుడు తెలంగాణలోనే దాటింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకుంటే 8 లక్షల కోట్లు పెరిగింది. సో రాష్ట్ర విభజన జరిగినాక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 10 TV ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర విభజన జరిగినాక ఆర్థికంగా ఇవాళ తిరుపతి ఎయిర్పోర్ట్ కానీ, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి ఎయిర్పోర్ట్స్, ఫోర్ట్స్ ఇవన్నీ కూడా ఎట్లా అభివృద్ధి చెందింది? సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిగ్గా పరిపాలన చేయకుండా సమగ్రంగా సమానంగా అభివృద్ధి చేయకపోవడంతో మన మనస్పర్ధలు పెరిగినాయి. సో ఇప్పటికన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీని విశ్వసించాలి.
రాష్ట్ర విభజన జరిగినాకనే 2 రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు మెరుగైనాయి. కాబట్టి ఆ క్రెడిట్ సోనియా గాంధీకి ఇవ్వాలంటే అబ్సల్యూట్లీ ఇవ్వాలా. రైట్. ఈ విభజన జరగకపోయింటే ఇంత అభివృద్ధి చెందకపోతుండే. రైట్. ఫైనల్గా మధుయాష్కి గారు, మొన్న కొద్ది రోజుల నుంచి చాలా హడావుడి మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది, ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి కదా, అవబోతుంది. పీసీసీ అధ్యక్షుడు కొత్తగా రాబోతున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, నా టర్మ్ అయిపోయింది, కొత్త వాళ్ళని పెట్టమని చెప్పాను. ఆ రేస్లో మధుయాష్కి గౌడ్ గారు కూడా ప్రముఖంగా కనిపించారు. ఎందుకు ఆగిపోయాయి అవి? మధుయాష్కి గౌడ్ రేస్లో ఉన్నారా? ఒకటి నేను ఎందుకు అంటే ఈ పార్టీ పదవి ఎందుకు అడుగుతున్నానంటే, మీరు చెప్తూ వచ్చినారు అంటే దెర్ ఇస్ ఏ గ్యాప్ బిట్వీన్ ద పార్టీ అండ్ ప్రభుత్వం. ఇప్పుడు సీతక్క గారు మా ఇంటర్నల్ మీటింగ్ కూడా చెప్పడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు కూడా పదే చెప్తా ఉన్నాడు, అతను పార్లమెంట్ ఎన్నికల వరకు టైం నేను గెలిపించి తీర్తా అని చెప్పినాడు. గెలిపిస్తాను, నాయకత్వంలో పనిచేసినాము, మంచి రిజల్ట్స్ వచ్చినాయి అసెంబ్లీలో కానీ లోక్సభలో కూడా. సో ఇప్పుడు పార్టీని మీరు ఇవన్నీ చేరికలతోటి కూడా కార్యకర్తలలో నాయకులలో ఒక అభద్రత భావం అవుతా ఉంది. రేపు స్థానిక ఎన్నికలు గెలవాలంటే కూడా పూర్తి స్థాయి పనిచేసే పీసీసీ అధ్యక్షుడు అవసరం. రేవంత్ రెడ్డి గారు కూడా తన యొక్క 18 గంటలు పనిచేస్తూ ఉన్నాడు. హీ హాస్ టు స్పెండ్ ఫుల్ టైమ్ టు మార్క్ రేవంత్ రెడ్డి మార్క్ ప్రభుత్వం కనబడాల్సిన అవసరం ఉన్నది. పని చేస్తున్నా కూడా సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా తప్పుడు సోషల్ మీడియా వాతావరణం సృష్టిస్తూ ఉన్నారు. పనిచేస్తుందని తప్పుడుగా చూపిస్తూ ఫెయిల్ అయినట్టుగా చూపిస్తూ ఉన్నాడు. సో చేస్తుందని చూపించుకోవాలంటే పార్టీ కార్యకర్తలు పనిచేయాలి. ఎట్లాగో ప్రతిపక్ష పార్టీ మా గురించి చెప్పారు కదా, సో మేము చేసిన పనిని చెప్పుకోనికంటే పార్టీ సమర్థం చేయాలి. కాబట్టి పీసీసీ అధ్యక్ష ఒక పదవిని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, సామాజిక సమీకరణం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. పదే రాహుల్ గాంధీ గారు అన్యాయం జరిగింది తెలంగాణలో, ఎమ్మెల్యే సీట్ల విషయంలో మంత్రివర్గం కూర్పులో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు, ఇలాంటి చర్చ కూడా ఉంది. మొన్న కూడా మీ గ్రూప్ తగాదాల వల్లే ఆగిందని ఒక చర్చ. లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చర్చనే జరగలే కళ్యాణ్. పీసీసీ ఢిల్లీలో ఉన్న నాట్ ఈవెన్ పీసీసీ అధ్యక్షుడి పైన 5 నిమిషాలకు చర్చ జరగలే. అక్కడ జరిగింది చర్చ అంతా కూడా ఈ 37 కమిటీస్ కార్పొరేషన్స్ అనౌన్స్ చేసిన దానిపైన మంత్రివర్గ విస్తరణ పైన జరిగింది. ఆ జరిగినప్పుడు ఒక చర్చ వచ్చింది. ఎవరు పీసీసీ అధ్యక్షుని మాట్లాడుతున్నప్పుడు ఎస్టీ నుంచా, ఎస్సీ నుంచా, బీసీయా అని 3 ముఖ్య నాయకులు మాట్లాడుతున్న క్రమంలో హైకమాండ్ నుంచి చెప్పిన నాయకుడు చెప్పినాడు, టుడే అజెండా ఇస్ నాట్ పీసీసీ ప్రెసిడెంట్, వై ఆర్ వి డిస్కసింగ్ ఇట్. సో మనం వాళ్ళు చర్చించాల్సింది మంత్రివర్గ విస్తరణ పైన, కార్పొరేషన్స్ పైన. అవి కూడా ఆగిపోయాయి కదా, అది ఇవాళ రేపు అది అది రిజాల్వ్ అయింది. లేదు అసలు అంత అయిపోతుంది. అసలు ఇదంతా బయట అంతా తప్పుడు ప్రచారం. రేవంత్ రెడ్డి గారు ఒకరికి మద్దతు ఇస్తున్నట్టు, సీనియర్స్ ఒకరికి మద్దతు ఇస్తున్నట్టు. ఇప్పుడు సీనియర్ లేదు, రేవంత్ రెడ్డి గారు సపరేట్ 2 గ్రూపులు లేవు కళ్యాణ్. దేర్ ఇస్ నథింగ్. ఈజ్ అ చీఫ్ మినిస్టర్, ఎవ్రీ మినిస్టర్ సపోర్టింగ్ హిమ్. నో డిఫరెన్స్ బిట్వీన్ అమంగ్ ది ఎమ్మెల్యేస్. ఆస్పైరింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. అధినాయకత్వం దగ్గర మొన్న రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ సెక్రటరీ కేకే కలిసినప్పుడు ఖర్గే గారి దగ్గరికి వెళ్ళినారు. అక్కడ మాట్లాడి ఖర్గే గారికి 5:30 ఫ్లైట్ ఉంది, వారు వెళ్ళిపోవాల్సి ఉండే. సో ఇది విస్తరణ అన్నప్పుడు దెర్ ఆర్ నాట్ డిఫరెన్సెస్. ప్రతిపాదించిన కొన్ని పేర్లలో చర్చించాల్సిన అవసరం ఉండే. దానికి ఖర్గే గారు అంటే టైం లేదు కదా అన్న దాంట్లో 5 నిమిషాలు అయిపోయింది అక్కడ చర్చ. ఇక బయటంతా తప్పుడు ప్రచారాలు ఆగినట్టు ఇదేనట్టు. కొత్త పీసీసీ కూడా అంటే ఇప్పుడు ఫస్ట్ మంత్రివర్గ విస్తరణ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొందరు మంత్రులకు ఓవర్ బర్డన్ అయిపోయింది, అది విస్తరణ జరగాల్సిన అవసరం ఉంది. తొందరలో జరుగుతుంది. అది దాని తర్వాత కార్పొరేషన్స్ పేమెంట్ ప్రకటన జరుగుతుంది. మిగతావి కొన్ని మిగిలిన వాటికి మంత్రి పదవి రాని కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకి కొన్ని కార్పొరేషన్ చైర్మన్స్ కూడా ఇవ్వచ్చు, అట్లాగే మిగతా నాయకులకు కొన్ని ఇవ్వచ్చు. సో మంత్రి విస్తరణ జరగడంతో లేక జరిగినాకనన్నా పీసీసీ అధ్యక్ష పదవి జరుగుతుంది. సో పీసీసీ సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడున్న బలహీన వర్గాలకు ఉన్న యొక్క ప్రాధాన్యత అన్ఫార్చునేట్లీ రాష్ట్ర విభజన జరిగినాక తగ్గింది. ఇటు ఎస్టీ ఎస్సీలకి ప్రాబ్లం కాలే, మైనార్టీలకు ప్రాబ్లం కాలే. సో బీసీలకి రాష్ట్ర విభజన జరిగినాక నష్టం అయితే జరిగింది, రాజకీయ నష్టం అయితే జరిగింది. కాబట్టి అది పీసీసీ అధ్యక్షులతో ఫుల్ఫిల్ చేసే అవకాశం అవుతుందని అనుకోవట్లేదు. పీసీసీ అధ్యక్షత ఒక భాగం. అదే అంటే అంటే నేను జస్ట్ బికాస్ బీసీ అంటే నేను క్వాలిఫైడ్. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డి శ్రీనివాస్ గారు బీసీ నుంచే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2 సార్లు అది వర్కౌట్ కూడా అయింది. నేను అనుకుంటుంది కళ్యాణ్, అంటే పీసీసీ అధ్యక్ష పదవి వస్తుంది. ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, లాయల్టీ విత్ ద పార్టీ లీడర్షిప్ ఇవన్నీ గమనిస్తే
ఐఎమ్ డిఫాక్టో క్వాలిఫైడ్ అవును. ప్లస్ ఐఎమ్ ఆల్సో ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ప్రచార కమిటీ చైర్మన్ ఉన్నాను. ఐఎమ్ ఆల్సో హ్యాపెన్స్ టు బి బీసీ. అవును. సో ఫస్ట్ ఇది మారిందంటే ఇప్పుడు అంటే అగ్రవర్ణాల నుంచి ఉంటేనేమో అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా లేకున్నా యాక్సెప్టెడ్ అండి. సో బలహీన వర్గంలో వచ్చేవరకు అన్ని అర్హతలు ఉన్నా కూడా బీసీయా ఎస్సీయా లేక ఎస్టీ అవుతేనే ఇవ్వాలి అనే మాట వస్తుంది. అవును. కాబట్టి నేను ఫస్ట్ మెరిట్లో ఉన్నాను. ప్లస్ బీసీ అడిషనల్ అడ్వాంటేజ్ బీసీ కూడా ఉంటుంది. కాబట్టి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో వచ్చేంత వరకు కానట్టు పార్టీలో అంతే, ప్రకటించేంత వరకు. సో తొందరలో నిర్ణయం జరుగుతుంది. మేబీ 21st ఖర్గే గారు బయటకు వెళ్ళినారు. వారు 21st వచ్చాక తిరిగి చర్చలు ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ మధుయాష్కి గౌడ్ గారు. చూద్దాం, త్వరలోనే మీరు పిసిసి అధ్యక్షుడిగా మరోసారి ఇక్కడికి వస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. రైట్. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అనేక అంశాలపై మధుయాష్కి గౌడ్ గారు మాట్లాడారు. త్వరలోనే పిసిసి అధ్యక్ష ఖరారు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ రెండు కూడా జరగబోతున్నాయని తేల్చెప్తున్నారు. చూడాలి అందులో ఎలాంటి బీసీలకు కొంత అన్యాయం జరిగింది తెలంగాణ వచ్చాక, అది ఫుల్ఫిల్ అవుతుందనే ఆశాభావంతో మధుయాష్కి గౌడ్ గారు ఉన్నారు. చూడాలి ఏం జరగబోతుంది. మంత్రివర్గ విస్తరణలో బీసీలకు పెద్దపీట వేస్తారా, నిజంగానే పిసిసి అధ్యక్షుడిగా బీసీ నాయకుడిని నియమిస్తారా, మనం వేచి చూడాలి. ఇది వీకెండ్ విత్ మధుయాష్కి.